లక్ష్మీదేవి కొలువై ఉండే ఆ 5 పవిత్ర స్థానాలు ఇవే. వీటిని పూజిస్తే చాలు. ప్రపంచాన్ని నడిపించేది డబ్బే. మరి ఆ ధనాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి కటాక్షం పొందాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ లక్ష్మీదేవి అసలు ఎక్కడ కొలువై ఉంటారు మీకు తెలుసా? పురాణాల ప్రకారం ఆ మహాలక్ష్మి స్థిరంగా కొలువుండే పవిత్ర స్థానాలు కేవలం మీకు అంతులేని ఐశ్వర్యాలు లభిస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి ఉపదేశించిన ఆ రహస్య స్థానాలు మరియు వాటిని పూజించే విధానం ఇప్పుడు మీకోసం. ప్రపంచాన్ని నడిపించేది డబ్బు. ధనమే ప్రపంచానికి ఇంధనం. అందుకే ధనం మూలం ఇదం జగత్ అని చెప్పారు పూర్వీకులు. ఈ ధనానికి, సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి. అందుకే లక్ష్మీదేవిని పూజించి ప్రసన్నం చేసుకుంటే జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. అయితే మరి లక్ష్మీదేవి ఎక్కడుంటారు? ఆవిడ ఎక్కడ కొలువై ఉంటారో ఎలా తెలుసుకోవాలి? ఇదే విషయాన్ని నారదుడు ఒక సందర్భంలో శ్రీ మహావిష్ణువును అడగగా ఆయన లక్ష్మీదేవి కొలువుండే ముఖ్యమైన స్థానాలను చెప్పాడని కొన్ని పురాణాల్లో పేర్కొనబడ్డాయి. మరి విష్ణుమూర్తి చెప్పిన ఆ లక్ష్మీ స్థానాలు ఏమిటో తెలుసా? ఆ రహస్యం మీకోసం. మహాలక్ష్మి కొలువై ఉండే పవిత్ర స్థానాలను పూజిస్తే చాలు, ఆవిడ సులభంగా ప్రసన్నురాలవుతారని గ్రంథాల్లో పేర్కొనబడింది. లక్ష్మీదేవి ప్రధానంగా ఈ 5 ప్రదేశాలలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అవే ఏనుగు కుంభస్థలం, గోవు తోక భాగం, తామర పువ్వులు, బిల్వపత్రాలు మరియు సువాసిని అంటే పాపిటి భాగం. ఈ ముఖ్యమైన 5 ప్రదేశాల్లో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్నారు. గోమాత సేవ. హిందువులకు గోవు ఆరాధ్య దైవం. మనం గోవును మాతగా గౌరవించి పూజిస్తాము. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన శాస్త్రాలు పేర్కొన్నాయి. అందుకే మీరు గమనిస్తే గోవుకు పూజా సమయంలో, ఇతర సమయాల్లో వెనుక భాగంలో నమస్కరిస్తారు. దీనికి కారణం అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే ఆ భాగంలో పసుపు, కుంకుమ వేసి పూజ చేస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయి. అంతేకాదు గోవుకు సేవ చేయటం, గోవులకు ఆహారం అందించటం ద్వారా సంపదల తల్లి అయిన లక్ష్మీదేవిని కరుణకు పాత్రులు కావచ్చు. ఇక రెండవది ఏనుగు కుంభస్థలం. ఆవునైతే పూజించగలం, మరి ఏనుగు కుంభస్థలాన్ని ఎవరు పూజించగలరు అనే అనుమానం వచ్చింది కదా. నిజమే, ఇది సాధ్యం కాని విషయం. మరి దీనికి ఏమిటి మార్గం అంటే మనం ఆ గణపతిని పూజిస్తే చాలు. ఏనుగు కుంభస్థలానికి పూజ చేసినట్టే. రోజు ఎవరైతే గణపతిని పూజిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. బిల్వపత్రాలు అంటే మారేడు ఆకులు. ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ పత్రాలు ఆయన అభిషేకంలో వాడతారు. అయితే బిల్వ వృక్షమును లక్ష్మీదేవి స్వయంగా సృష్టించారట. ఆవిడ స్వయంగా ఆ చెట్టు కింద తపస్సు కూడా చేశారని పురాణాల్లో చెప్పబడింది. అందువల్ల ఆమె బిల్వపత్రాల్లో నివాసం ఉంటారు. అందుకే బిల్వపత్రాలతో శివుణ్ణి పూజిస్తే శివానుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ఇక 4వది తామర పుష్పాలతో పూజ. పద్మం, తామర పువ్వు లక్ష్మీదేవి జన్మస్థానం. అందుకే అమ్మవారిని పద్మవాసిని అని పిలుస్తారు. అందుకే ఆవిడకు అత్యంత ప్రీతికరమైనవి. తామర పువ్వులతో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వారి ఇంట్లో ఆమె కొలువై ఉంటారు. సకల సంపదలను ప్రసాదిస్తారు. నెక్స్ట్ సువాసిని అంటే పాపిటి స్థానం. వివాహమైన స్త్రీలు తమ పాపిటి తల మధ్య భాగం మొదట్లో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం. అందుకే వివాహమైన తరువాత ప్రతి స్త్రీ తప్పనిసరిగా పాపిటి యందు కుంకుమ ధరించటం ఆ ఇంటికి శుభప్రదం. ఎవరైతే రోజు కుంకుమతో బొట్టు పెట్టుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మరియు ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా ధనానికి లోటు ఉండదండి. ఇక తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవి ఎవరింట్లో ఉండదో చూద్దాం. ఇవి శ్రీ మహాలక్ష్మి నివాసం ఉండే స్థానాలు. వీటిపైన చెప్పినట్టు పాటిస్తే, పూజిస్తే ఆ మాత ఆశీస్సులు, అష్టైశ్వర్యాలను లభిస్తాయి. మరి లక్ష్మీదేవి ఎవరి ఇంట ఉండదో తెలుసా? తులసి మొక్క లేని ఇంట్లో, శివారాధన చేయని ఇంట్లో, ఇల్లాలు కన్నీరు పెట్టుకునే ఇంట్లో ఆమె ఉండరు. అంతేకాదు విష్ణువుని పూజించకుండా ఎవరైతే ఏకాదశి, కృష్ణ జన్మాష్టమిలో ఉపవాస నియమాలు భంగం చేసి భోజనం చేస్తారో అటువంటి ఇంట ఆమె నిలవరు. సోమరుల ఇంట ఆవిడ నిలబడరు.